ఈ టూర్కి రావడానికి కోసం ఎంత క్రమశిక్షణ గూగుల్ మీదకి యాడ్ అయ్యారో ఏ టైంకి అంటే సేమ్ అట్లనే బిజినెస్ కోసం ట్రైనింగ్ కోసం డో టచ్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా డో టచ్ ప్రోగ్రాంలో చేస్తలేరు కానీ అందరూ అందులో ఉన్న మజానే వేరు. ఇంటికి వెళ్తే ఇప్పుడు జనంలో కలిసినప్పుడు మాట్లాడేది వేరు, ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకొని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చూసి ఒక్కరు ఉన్నప్పుడు అంటే అట్లా చెప్తారు, వాళ్ళకు మనం అప్పుడు కనెక్ట్ అవుతాం. వాళ్ళు అట్లా మనం వెళ్ళగాం ఏమైందా మైండ్ బిజినెస్ ఇట్లా అట్లా మాట్లాడద్దు. బాగున్నారా, ఎంతమంది ఈ పిల్లలు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మైండ్కి ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఫస్ట్ ఇంట్లోకి సంబంధించినవి మాట్లాడి ఏమున్నా సరే అమ్మా మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా శివసాయి సొసైటీ మేము సపోర్ట్ ఉన్నామమ్మా, నీకు మంచి ఇన్కమ్ ఇప్పిస్తాను, నీకు స్పెషల్ నిన్ను ఖచ్చితంగా నీకు ఇన్కమ్ ఇప్పిస్తాను, నీకు స్పెషల్గా నేను తీసుకుంటున్నాను, నీకు ఇన్కమ్ ఇప్పించాలని చెప్తే అట్లా ప్రతి ఒక్కరికి ఎక్కువ తప్పేం లేదు. వాళ్ళని తప్ప మేడం మా ఇంటికి వచ్చి ఇట్లా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన దగ్గర జూనియర్ దగ్గరికి వెళ్తే కూడా డో టచ్ ప్రోగ్రామ్కి వెళ్తే కొందరు టీ తాగరట, కొందరు వాటర్ కూడా తాగరట. ఇలాంటి ఎవరి దగ్గర ఉంటే దాదాపులో అయితే లేవచ్చు కానీ కొందరి దగ్గర ఉన్నాయి. అట్లాంటివి చేయకండి. వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా టీ వాళ్ళు ఏది తింటే వాళ్ళ అవసరం అయితే కొంచెం టేస్ట్ చేస్తామా మీ వంట అని కూడా తీసుకొని తినండి. అట్లా కూడా మా తింటాను రా, మా ఇంటి దగ్గర మేడం తిన్నారు అని చెప్పి ఇది కూడా నా అనుభవం. అట్లా అని చెప్పి మన అని అనుకోవడానికి మంచిగా కనెక్ట్ అవుతూ ఉంటారు. మన ఫ్యామిలీ అని నోట్తో అనుకోవడం కాదు, కలిసిపోవాలి. ఇక్కడ కూడా అనుకోవాలి కదా, ఇక్కడ కూడా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకి ఏది ఉన్నా సరే చెప్తా ఉంటారు. ఇట్లా పోదాం మేడం అట్లా రండమ్మా అంటే మీరు వస్తాను కదా, మీరు అట్లా మాట్లాడుతానే కదా. సేమ్ మీ జూనియర్లను కూడా అట్లా చేసుకోవాలంటే మీరు కూడా అట్లా ఉండాలి కదా. ఉంటలేరని నేను అంటలేను కానీ ఇంకా స్టెప్ పెంచండి. ఇంకెవరైనా పాటించకపోతే ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా డో టచ్ ప్రోగ్రామ్స్ చేయండి. డో టచ్ ప్రోగ్రామ్ చేసి నీకు ఇన్ని రోజులు మీకు ఫీల్డ్ వర్క్కి నేను స్వయంగా వస్తానమ్మా, ఎక్కడికి వెళ్దాం చెప్పండి. ఇట్లా చేయడం వల్ల ఫీల్డ్ వర్క్కి వెళ్ళడం వల్ల ఏమి అంటే ఫ్రీ బస్సే కావచ్చు, ఆటో ఛార్జెస్ అయితే అన్న ఉద్దేశంతో కూడా ఎండి గారు మీరు అడిగే ముందుకే ఏంటంటే 2 షీట్ పెట్టండి అమ్మ, ఫాలో కండి, 5000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి అది వినియోగించుకోండి. అప్పుడు మీ జూనియర్కి వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఆటో ఛార్జెస్ కంటే కూడా ఎక్కువ కూడా తీసేసుకుంటాం. అట్లా కూడా మన వల్ల కొంత మెంబర్స్కి మనం చేతోటి ఎక్కువైనా సొసైటీ నుంచి ఇప్పిస్తున్నాము, మనకి హ్యాపీనే కదా. ఆ మేడం ద్వారా నేను ఇంటి ఇన్కమ్ తీసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు కమలా మేడం ద్వారా ఇంత తీసుకున్నాను. అది నేను అనుకోవడమే కాదు, అంటే నేను అనిపించుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు మీరు కూడా అట్లనే అనిపించుకోవాలి. ఒక్కొక్కరు ఒక 100 మెంబర్స్ కన్నా ఇన్కమ్ ఇప్పించాలి. మనం ఇష్టలేం చేయతోటి సొసైటీలో హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే మంచి ఇన్కమ్ వస్తుంది. అట్లా చేసినట్టు వాళ్ళంతా హెచ్చరించాలి. అప్పుడే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే మాటకి అర్థం అనేది ఉంటుంది.